నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణ అనే దానికి అర్థమే లేదంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఒకప్పుడు ఉన్నటువంటి బక్క నరసింహులు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఒక చెంచా. మరి ఇతని పుట్టుక గురించి ఇతనే విశ్లేషించుకోవాలి. తెలంగాణకి అర్థమే లేదంటే మరి తెలంగాణ బిడ్డరా కాదా అని అతనే విశ్లేషించుకోవాలి. అతను నిన్న మహానాడు లోపల మాట్లాడిన ఉదంతం గురించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణ అంటే ఏంటంటే తెలుగువారి భూమి అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే తెలుగువారి భూమి, తెలుగు ప్రజలు నివసించేటువంటి భూమి. తెలుగు ప్లస్ అంగన అంటే తెలంగాణ, తెలుగు ప్లస్ ఆనీయం అంటే తెలంగాణ, తెలుగు తెలంగాణీయం అనేది కాలక్రమేణా సుల్తాన్ల పాలన లోపల తెలంగాణగా పరిణతి చెందింది, తెలంగాణగా మార్పు చేయబడింది. అదేవిధంగా తెలంగాణకు ఒక విశిష్టమైన చారిత్రాత్మకంగా చెప్పుకోవాలంటే దీన్ని ఒక త్రిలింగ దేశం అంటారు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి శివలింగాలు ఉన్నటువంటి 3 ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలకు సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ, కాబట్టి దీన్ని త్రిలింగ దేశం అన్నారు. ఈ త్రిలింగ కాలక్రమేణా తెలింగ అయింది, తెలింగవై తెలంగాణ అయింది. ఈ 3 శివలింగ ప్రదేశాలు ఏంటంటే ఒకటి కాళేశ్వరము, ఇప్పుడు మన కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టు పెట్టినటువంటి ప్రాజెక్టు పేరు కాళేశ్వరం, అదే కాళేశ్వరము. ఇంకొకటి ద్రాక్షారామం, ఇంకొకటి శ్రీశైలం. ఈ 3 ప్రసిద్ధ శివలింగాలు ఉన్నటువంటి ప్రాంతానికి సరిహద్దు ప్రాంతంగా ఉంది కాబట్టి తెలంగాణను మొదట్లో తెలింగా ఉండే, తర్వాత కాలక్రమేణా తెలంగాణగా మారింది. ఇంత చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి తెలంగాణకు ఇంత గొప్ప ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచే విధంగా అసలు మన ప్రాంతంలో పుట్టిన బిడ్డ, తెలంగాణ బిడ్డ అని చెప్పుకునేటోడు బక్క నరసింహులు అంటోడు పోయి తెలంగాణ అక్కడ చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకుల కోసం, అక్కడ సభికుల యొక్క ఆనంద హర్షాతిరేకాల కోసం తెలంగాణ విమర్శిస్తే అక్కడ సభికులంతా కూడా సంతోషపడతారని కోసం సిగ్గు శరము ఇజ్జతు లేనటువంటి ఈ హౌలాగాడు ఇట్లా మాట్లాడతాడు. తెలంగాణ ఇంతమంది, కొన్ని వేల మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఎంతో మంది త్యాగ ఫలితం ఈ తెలంగాణ. ఆత్మాభిమాని కోసం, నేను ఇంతకుముందు చెప్తాను, నీళ్లు నిధులు నియామకాల కోసమే కాదు, తెలంగాణ ఆత్మాభిమాని కోసం మా ప్రాంతాన్ని మేము ఏలుకోవాలి, ఈ ఆంధ్ర పాలికల నుంచి మాకు స్వతంత్రం కావాలని కొట్లాడి కొన్ని వేల మంది పిల్లలు బలిదానాలు చేసుకుంటే, యువకులు బలిదానాలు చేసుకుంటే కేసీఆర్ గారి పోరాటం వల్ల సకల జనుల ఏకం చేసి రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసి ఎన్నో పోరాటాల పడి, దశాబ్దాల పోరాట పడి తెలంగాణ ఈ సిద్ధించిన తెలంగాణ ఇవాళ తెలంగాణను అపహాస్యం చేసే విధంగా, తెలంగాణ దాని ఈ రాష్ట్రానికి అర్థమే లేకుండా విధంగా, తెలంగాణని మొత్తం దివాలా దించే విధంగా తెలంగాణ ప్రాంతం మీద ముప్పేట జాడి ఇవాళ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి దిగిపోయారో, ఈ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, ఆనాటి నుంచి స్టార్ట్ అయింది. రావడంతోనే ఎంతో గొప్పగా ఉన్న మన తెలంగాణ తల్లిని తీసుకెళ్లి ఒక కడు బీద అంటే చూపించే విధంగా, తెలంగాణ అంటే ఒక పేదలు ఉండేటువంటి ప్రాంతం చూపించే విధంగా ప్రతీకగా చేతిలో ఒక గోధుమ గడ్డి పెట్టేసి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిపడేసారు. అంటే జన హృదయాల్లో గొప్పగా ఉండే మహాతల్లి తెలంగాణ తల్లి. అట్లా మనం నెలకొల్పుకున్న తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేసారు చంద్రబాబు నాయుడు గారి సంతోషం. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు తల్లి ఏమో చాలా గొప్పగా ఉంటుంది, మన తెలంగాణ తల్లిని మాత్రం అసలు సమీపంగా కూడా ఉండకుండా మేము కడు బీదలం, మేము పేదోళ్ళం, మేము ఎందుకు పరికరానోళ్ళం అనే చిత్రీకరించండి ప్రతిబింబం కదా. ఎవరైనా కూడా ఏ దేశంలోనే ఏమైనా వారి యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి కట్టడాలు కానీ ఇవన్నీ చాలా గొప్పగా పెట్టుకుంటారు. మన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ మొత్తం దేశంలోని సచివాలయం ఎట్లా ఉంది, మొత్తం భారతదేశం లోపల తెలంగాణ సచివాలయం చూపిస్తే తెలంగాణ గొప్పతనం కనపడుతూ ఉంటుంది. అట్లా చూపించుకుంటారు కానీ తెలంగాణ తల్లినే చిన్న చూపుగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు సఫలీకృతమయ్యారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని సంతోష పెట్టాలి. ఇవాళ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఉండగా ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ నడుబొడ్డు కూడా జన సైనికులు అట సైకోగాన్లు, కొంతమంది సైకోహాన్లు, వాళ్ళ ఊరు పేరు తెలంగాణ వచ్చేసి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ పౌర సమాజం మీద, తెలంగాణ మేధావుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఒకడు అంటాడు, అవును రాబాయ్ మా పవన్ కళ్యాణ్ మొగోడు, వాడు ఎన్ని పెళ్లిళ్ళనే చేసుకుంటాడు, మొగోడు రాబాయ్ 4 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, 5 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, మావాడు మహా మొగోడు, మగధీరుడు అని చెప్తున్నాడు. అరే బెహకూఫ్, ఇప్పుడు చెప్తున్నా మగతనం అంటే అది కాదురా, కట్టుకున్న పిల్లం కళ్ళలో నీళ్లు రాకుండా సాదుకున్నవాడు రమ్మగోడు, పుట్టిన సంతానాన్ని తన దగ్గర పెట్టుకుని గుండెలో పెట్టుకుని సాదుకున్నవాడు రమ్మగోడు. మన తెలంగాణ సెంటిమెంట్ నిజంగా నీలో ఉంటే ఈ వాక్యలు ఉపసంహరించుకో. వాడు మగోడా? ఒక ఆడపిల్లని వైజాగ్లో ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఆ పిల్ల ఉండంగానే ఇంకొక అమ్మాయితో సహజీవనం చేసి పిల్లలంగాని ఆ పిల్లకు అన్యాయం చేసి ఆ పిల్లను విడాకులు ఇచ్చి మళ్ళీ చేసుకున్న ఈ పిల్లనైనా సహనం చేసి పిల్లలంగానే ఈయన ఉంచుకున్నాడా అంటే
ఆ పెళ్లి చేసుకున్నా అంటే లేదు, మళ్ళీ ఆమెకు విడాకులు ఇచ్చి ఇంకొక రష్యన్ యువతితో మళ్ళా సహజీవనం చేసి మళ్ళా పిల్లలం కానీ ఏమిచ్చాడ్రా సందేశం? మీ పవన్ కళ్యాణ్ అనేటోడు ఏం సందేశం ఇస్తున్నారా సమాజానికి? నాయకుడు అనేటోడు వ్యక్తిగత జీవితం ఉండదురా. ప్రజా జీవితాలకు వచ్చిన ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు ఎలా ఉండాలి? నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం లోపల ఒక ఆదర్శ పురుషుడు ఉండాలి, శ్రీరామచంద్రులాగా ఉండాలి. మీ వాడు పెద్ద మొగాడా వాడు? అంతమంది ఆడవాళ్ళ ఉసురు తీసుకున్నాడు మొగాడా? ఇక ఈ పవన్ కళ్యాణ్ అట్లుంటే ఆయన శిష్యుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అట. అతని ఉదంతాలు చూసినాం, మీడియాలో చూసాం. ఒక అమ్మాయిని ఎన్ని సకల గోసలు పెట్టుకున్నాడో, అంత అసలు చూడలేని రీతిలో ఆ వీడియోలు వచ్చినాయి. ఎంత గుబుక్సాకరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంకా అతను ఎమ్మెల్యేనే ఉన్నాడు. వీర వనితలు అంటాడు, ఇటు పక్క వీరనారీలు అంటాడు, పోరాడాలంటాడు. మరి ఎగడవేరు మీ వీర వనితలంతా ఇవన్నీ జుట్టు పెట్టుకొని తన్నలేదు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ జుట్టు పట్టుకొని తన్నాలి, తర్వాత ఆ అరవ శ్రీధర్ను. ఇటువంటి సైకోల ట్రైనింగ్ లో వచ్చినట్టు కొంత సైనికులు తెలంగాణలో కూడా తయారయ్యారు. తెలంగాణ నడి బొడ్డు మీద కూర్చొని మన తెలంగాణ పౌర సమాజాన్ని విమర్శిస్తా ఉన్నారు, తెలంగాణ మేధావులను విమర్శిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కాలి గోటుకు సరిపోతాడా? లాస్ట్ కు మెగా కుటుంబం అట, మెగా బ్రదర్స్ అట. చిరంజీవి గారిని ఏమనదలుచుకోలే. ఆ నాగబాబు అటు జబర్దస్త్ చోలు చేసుకుని బతికేటోడు మొత్తం ఆరెంజ్ సినిమాని తీసి దివాలా తీస్తే ఈ పవన్ కళ్యాణ్ వేసిన ఎంగిలి బతుకులకు పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర పడి ఇలా పిచ్చి పిచ్చి ప్రలాపన మాట్లాడు. జబర్దస్త్ దాంట్లో పక్క ఎకిలి నవ్వుకుంటూ బతుకు ఇడుచుకునేటోడు వీడు కూడా ఇలా మాట్లాడే తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని విమర్శించే స్థాయికి వచ్చిండు. బాడీ పెరిగింది కానీ మెదడు అనేది ఉన్నట్లేదు. ఈ మెగా బ్రదర్స్ వల్ల సినీ పరిశ్రమలో అల్లకల్లోలు జరిగి ఎంతమంది యువకులు చనిపోయారు. ఇలా మా మనసంతా నువ్వే హీరో ఉదయ్ కిరణ్ లాస్ట్ చివరికి ఆత్మహత్య చేసుకొని కారణం ఈ మెగా బ్రదర్సే కారణమని, ఈ మెగా కుటుంబమే కారణం. వాళ్ళకి అవకాశాలు రానియకుండా వాళ్ళని మొత్తం అనగదొక్కడం వల్ల ఆ యొక్క యువకుడు పాపం అప్పుడప్పుడే పైకి వస్తున్న ఉదయ్ కిరణ్ అనేటువంటి హీరో, సినిమా హీరో ఆత్మహత్య చేసుకున్నటువంటి తర్వాత శిరీష్ భరద్వాజ్ ఉదంతాన్ని చూసాం. అతని మీద తుపాకీ పట్టుకొని వచ్చాడు ఈ పవన్ కళ్యాణ్. ఇటువంటి వాడు సమాజాన్ని నెలకొల్పుతాడట. ఒకనాడేమో చెగువేరా సిద్ధాంతం నాదన్నాడు, పోటీ చేసిన 2 సీట్లలో ఓడిపోవడంతో బుద్ధి వచ్చి సిగ్గు శరం లేకుండా అదే చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పడి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో ఇవాళ 22 సీట్లు గెలుచుకొని నేను పెద్ద మొగోని పోటుకొని అని ఈయనే తమిళనాడు సీఎం విజయ్ని విమర్శిస్తున్నాడు. కటౌట్లు పెట్టి గెలిచినట్టు నేను ఎకిలికిలి మాట్లాడుతూ కటౌట్లు పెట్టుకుని గెలిచినాడు. అవును, కటౌట్లు పెట్టుకుని గెలిచిన మొగోడు అతను. విజయ్ అంటాడు మొగోడు. నీలాగా చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని గెలవాల, నీలాగా పనికిమాల రాజకీయాలు చేయాలి. ప్రజారాజ్యం పెట్టి ఎంతమందిని కొంపలు ముంచారు మీరు మెగా బ్రదర్స్. ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు ఎక్కన్నది? కాంగ్రెస్ పార్టీలు ఎందుకు విలీనం చేశారు? ఈ చాతగాని కుటుంబం, ఈ మెగా కుటుంబం వీళ్ళు పెద్ద హీరోలు అని చెప్పుకుంటూ పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. మీ వల్ల ప్రజారాజ్యం పార్టీ పెడితే వీళ్ళ గురించి ఒకటి ఉన్న వైజాగ్ లో ఒక అరటిపండ్లు అమ్ముకునే వ్యాపారి ఈ యొక్క మెగా కుటుంబం అభిమానులు అని అభిమానం అని చెప్పుకొని పాపం ఆయన ఈ అభిమాన సంఘం పెట్టుకుంటే ఈ నాగబాబు అటువంటి పోయి అతనితో హోటల్ రూమ్ బుక్ చేయించుకొని ప్రజారాజ్యం పెట్టినప్పుడు పోయి నెల రోజులు ఉండి కొన్ని లక్షల రూపాయలు కట్టకుండా, అంటే రూమ్ రెంట్ హోటల్ రూమ్ కట్టకుండా వస్తే అతను మొత్తం ఆ వ్యాపారి దివాలా తీసిండట హోటల్ రూమ్ బిల్లులు కట్టి. ఎంతమంది అమాయకుల జీవితాలను వీళ్ళు ఆగం చేశారు, ఎంతమందిని దోసుకున్నారు వీళ్ళు. సీట్లు అమ్ముకున్న ఉదంతాన్ని చూసిన ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. పార్టీ పెట్టి రాజకీయ పార్టీ పెట్టి కోట్లు సంపాదించుకున్న కుటుంబం ఏదంటే ఈ కుటుంబం. వీళ్ళకి వ్యక్తిత్వం ఉన్నది. పవన్ కళ్యాణ్ లాంటి నాగబాబు లాంటి వ్యక్తిత్వం ఉన్నది. పెద్ద ఆయన చిరంజీవి గురించి నేను మాట్లాడను, ఆయన అనుకున్నాడు నేను రాజకీయాలు పనికిరాను కూడా తప్పుకున్నాడు. కానీ ఈ ఇద్దరు ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ అంటోడు పెద్ద దరిద్రం కొట్టు ఫెలోగా తయారైపోయాడు. ఇతనంట ఆదర్శం అంట ఇలా జన సైనికులట సైకులట తెలంగాణ గడ్డ. అరే బేహూబ్ గాల తెలంగాణ గడ్డ మీద హౌ డేర్ యూరా ఒక వ్యక్తి ఒక పరికమాలను పొగుడుకుంటూ ఇక్కడ తెలంగాణ పౌర సమాజంలో ఉన్నటువంటి మేధావులను విమర్శించడానికి. ఇదే విషయంగా విజయవాడ పోయి మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు పోయి మీటింగ్ పెట్టగలుగుతారా? ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా అలో చేస్తుంది వాళ్ళను? మన తెలంగాణ వాళ్ళు పోయి మేధావులు పోయి విజయవాడలో మీటింగ్ పెట్టగలరా? చంద్రబాబు నాయుడుకి ఎదురుగా పెట్టగలుగుతారా? పవన్ కళ్యాణ్కి ఎదురుగా? మరి ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద ఏందిరా మీ దౌర్జన్యం? మీ గురించి మాట్లాడద్దా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడద్దా? నాగేశ్వరరావు గారు చేసిన తప్పేంది? విశ్లేషణలో ఎన్నో ముచ్చట్లు వస్తాయి, చెప్పాడు. మీ గురించి మాట్లాడొద్దంట. మీకు ఈడేం పనిరా? పొద్దున్న లేస్తే హైదరాబాద్లో మీకేం పనిరా? మీకు కొన్ని వేల కోట్ల ఆస్తులు హైదరాబాద్ ఎందుకురా? మీకు హైదరాబాద్తో మీకేం సంబంధం? తెలంగాణలో ఎందుకు అడుగు పెడుతున్నారా? మేము అన్ని వర్గాలను హక్కును చేర్చుకునే తెలంగాణ వాళ్ళు ఎంత ఔదార్యంతో ఉంటారంటే ఆకలితో వస్తే కులం మతం చూడకుండా పిలిచి భోజనం పెట్టేటువంటి గొప్ప హృదయం ఉన్న ప్రజలు తెలంగాణ వాళ్ళు. ఇట్లాంటి కనుక కుసంస్కృతి నీచ సంస్కృతి మా దగ్గర ఉంటే ఒక్కడు ఉంటాడా హైదరాబాద్లో? ఒక్కడు బతకడా సీమాంధ్రులు? కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం మా వాళ్ళు, మా సోదరులు, మా తోటి తెలుగు వాళ్ళని. మా మీద ఏందిరా ఈ విషయం ఎక్కడం?
వచ్చే రాజ్యం వచ్చే ఆడ అయినవు లక్కీగా చంద్రబాబు దయ వల్ల ఉప ముఖ్యమంత్రి అయినవు ఆడ చుట్టుకుంటా వీడంట సనాతన ధర్మం అంట వీడు 33 పెళ్లిళ్ళు చేసుకొని అక్రమ సంతానాలు కానీ వీడంట సనాతన ధర్మం అంట ఓడు వేసుకొని పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడుకుంటా నువ్వు ఏం సమాజం ఏమి ఇస్తున్నావు సమాజానికి ఏమి ఇస్తున్నావు పవన్ కళ్యాణ్ ఆనాడు అన్నాడు మా కేసీఆర్ గారు పావల కళ్యాణ్ వీడు తునకలైపోతావు బిడ్డ ఇక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు లేస్తాను అది నీకు నువ్వు ఇదంతా కలిపో విషకూటమి తయారై తెలంగాణ మీద ఇప్పుడు దాడి చేస్తున్నారు ఒక్క 2 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి లేకపోతే తెలంగాణ మీద ఇంత దాడి జరుగుతోంది తెలంగాణ ప్రజలను గమనించండి తెలంగాణకు మన కేసీఆర్ గారి శ్రీరామ రక్ష ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ నువ్వు పెద్ద గొప్ప లీడర్ కదా భగీరథ అనే కీచకుడు ఒక అమ్మాయిని చేర్చి ఇవాళ జైల్లో ఉన్నాడు ఆ ఉదంతం మీద ఇంతవరకు నీ దగ్గర నుంచి ఒక్క మాట రాలేదు ఎందుకు ఏం గడ్స్ లేవా ఎందుకంటే అక్కడ మోడీ కాళ్ళ మీద మోకరిల్లావు ఇక్కడ చంద్రబాబు కాళ్ళ మీద మోకరిల్లావు సిగ్గు శరం ఉండాలి ఇతరుతోనే నాయకుడని కొనియాడని కొంతమంది సైకోలు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు కోపం వస్తుంది తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావులకు జర్నలిస్ట్ అందరూ చెప్తున్నా ఇటువంటి సైకోల భరతం పట్టండి లేదంటే తెలంగాణ ఉనికికే ప్రమాదం జై తెలంగాణ